అందరికీ నమస్కారం అండి. పాన్ కార్డ్‌కి సంబంధించి ఇప్పుడే ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావటం జరిగింది. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది. లైక్ చేయకపోతే రీచ్ అవ్వదు. కనుక లైక్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ కూడా భారత ప్రభుత్వం కొత్త నిబంధన అయితే ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డుదారులను ఆధార్ కార్డుకి పాన్ కార్డు అనేది లింక్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసింది. అంటే పాన్ కార్డులకి మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా లింక్ చేయకపోతే మీ కార్డు డియాక్టివేట్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పలు ఫిన్టెక్ సంస్థలు వినియోగదారుల అనుమతి లేకుండానే కస్టమర్ల ప్రొఫైళ్లను రూపొందించడానికి వారు పాన్ సమాచారాన్ని అయితే ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యత సమస్యలతో పాటు ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డును అయితే పాన్ కార్డుకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా లింక్ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు అయితే ఉండొచ్చు అని చెబుతున్నారు. 2 కార్డులను లింక్ చేయడంలో విఫలమైతే, అంటే పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేయడంలో కనుక విఫలమైతే పాన్ కార్డు అనేది డియాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. ఇక తదుపరి లావాదేవీల్లో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం అని చెబుతున్నారు. ఇక ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యత చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. మీకు ఈ డిసెంబర్ 31 వరకు పాన్ కార్డుకి ఆధార్ కార్డు అనేది లింక్ చేసేందుకు టైం అయితే ఇవ్వటం జరిగింది. ఈ టైంలోగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎవరికైతే పాన్ కార్డుకి ఆధార్ లింక్ లేదో లింక్ చేసుకోండి. లింక్ చేసుకోకపోతే మీ కార్డు అయితే డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు. ఇక దాంతోపాటు పాన్ కార్డు రిలేటెడ్గా ఏ ఆర్థిక లావాదేవీలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. కనుక ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది లైక్ చేసి అలాగే మీకు తెలియని వారందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.